కోనసీమలోని వాడేపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు భక్తులు భారీగా తరలివచ్చారు. 7 వారాలు 7 ప్రదక్షిణల నోములు చేస్తున్న భక్తులతో ఆలయ మాడ వీధులు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో నిలబడి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కోల్కతా వెళ్లవలసిన విమానం రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానం రద్దుపై ప్రయాణికులు ఎయిర్లైన్స్ అధికారులతో వాగ్దానానికి దిగారు. తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 16 వరకు కొనసాగే ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మొత్తం 2,676 కేంద్రాల్లో ఏర్పాటు చేసి అవకతవకలు అరికట్టేందుకు 144 ప్లానింగ్ స్క్వాడ్ ను నియమించారు. పేర్ని నాని ఇంటి వద్ద జనసేన జెండా ఆవిష్కరణ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి సిబ్బందిని లోపలికి అనుమతించలేదు. పోలీసుల తీరుపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమలులో ఉందని పోలీసులు తెలిపారు. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. త్వరలో జరగనున్న స్వామివారి చందనోత్సవం, కళ్యాణోత్సవం ఏర్పాటుపై ఆలయ అధికారులతో సమీక్షించిన అనిత. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్. పదవ తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం. కుక్కటిపల్లి న్యూ ఏరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే స్కూల్లో పరీక్ష కేంద్రంగా కేటాయించిన అధికారులు. విషయం బయటికి రాకుండా రహస్యంగా ఉంచిన డిఈఓ. హాల్ టికెట్ ఎవరికీ చూపించకూడదని విద్యార్థులను ఆదేశించిన పాఠశాల యాజమాన్యం. హైదరాబాద్ లోని పోచారంలో రాంబాయి సినిమా తరహాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎయిడ్స్ బాధితుడైన మనోహర్ అనే యువకుడు తనకు నిశ్చయమైన పెళ్లి రద్దవడంతో కక్ష పెంచుకుని యువతి ఇంటికి వెళ్లి తన రక్తంతో కూడిన ఇంజెక్షన్ ను బలవంతంగా ఎక్కించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు మనోహర్ ను అదుపులోనికి తీసుకున్నారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ వాహనాల రద్దీ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో అంజన్న ఆశీర్వాద యాత్ర కరీంనగర్ నుంచి కొండగొట్టు ఆంజనేయ స్వామి ఆలయం వరకు ప్రారంభమైంది. ధర్మరక్షణ, ప్రజాక్షేమం కోసం చేపట్టిన ఈ పాదయాత్రలో వేలాది మంది భక్తులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.